సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నార్మల్లీ కొన్ని సాంగ్స్ ఎక్కువగా సింగర్స్‌కి క్రెడిట్ ఎళ్ళిపోతూ ఉంటది. మీకు లైక్ నాకు తప్పుగా అనకూడదు అలాంటి మాట. ఓవర్ రేటెడ్ ఏమో అనిపిస్తది. కొంతమందికి ఉంటది. సింగర్ పేరు పడితే చాలు ఎనకాల మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఈ బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ సింగర్‌కి క్రెడిట్ అంతా తీసుకొని ఎళ్ళిపోతారు. సో, దాని గురించి మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? బికాజ్ ఏంటంటే మాకనిపిస్తుంది ఇది ఒపీనియన్. మా ఒపీనియన్ ఏమన్నా రాంగ్ అంటారా? లేదా మేమేమన్నా మిస్‌జడ్జ్ చేస్తున్నాం అంటారా? మ్యూజిక్ డైరెక్టర్‌కి సరైన క్రెడిట్ దక్కదేమో కొన్ని సాంగ్స్‌కని మా ఫీలింగ్ అనమాట. అది కరెక్టేనండి. ఇప్పుడు ఇదొక ప్రాసెస్ ఇది. హ్మ్. ఇదేంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ ఒక కథ చెప్పినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని కొన్ని నెలలు కష్టపడి సాంగ్ చేయడం జరుగుతది. హ్మ్. డే అండ్ నైట్. దాంట్లో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉన్నా డైరెక్టర్ చెప్తాడు, ఈ పల్లవి మార్చు అని హ్మ్. వెళ్ళిపోతారు. హ్మ్. ఒకప్పుడు అంటే ఏదో హార్మోనియం పెట్టుకొని ఇట్లా మంచిగా కూర్చొని ఇట్లా చెప్తే హ్మ్. అర్థమయ్యి. ఇప్పుడు అట్లా లేదు. ద హోల్ మ్యూజిక్, హోల్ అరేంజ్‌మెంట్ హ్మ్. అంటే ఒక ఫైనల్ సౌండ్ ట్రాక్ ఎట్లొస్తదో అంత ట్రాక్స్ చేసి హ్మ్. మళ్ళీ వినిపియాలి. ఒక్క మాట అన్నాడనుకో, ఇంకొక్కటి చేద్దామా అని. హ్మ్. మళ్ళా మొత్తం ఫ్రమ్ ద స్క్రాచ్ లైక్ ఫైనల్ సాంగ్ చేయాలి. అంటే హ్మ్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంత కష్టపడతాడు. నాట్ ఓన్లీ మీ, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. సో, మేము మేము మేం మేమందరం ఇంత కష్టపడతాం మ్యూజిక్ డైరెక్టర్స్‌గా. దాని తర్వాత లిరిసిస్ట్. హ్మ్. చాయిస్ ఆఫ్ లిరిసిస్ట్ కూడా చాలా కష్టం అవుతది మాకు. హ్మ్. ఒక్కోసారి లిరిసిస్ట్ గారు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేనేదైతే క్రియేట్ చేస్తానో, మేమేదైతే క్రియేట్ చేస్తామో సాంగ్, హ్మ్. అది తను ఎన్హాన్స్ చేసుకొని, అర్థం చేసుకొని, కథనంతా అర్థం చేసుకొని, బ్యూటిఫుల్ లిరిక్స్ రాస్తాడు. హ్మ్. ఆ లిరిక్స్ ఇట్స్ అ ప్యూర్ క్రియేటివిటీ. సాంగ్ కంపోజింగ్ ఇస్ అ ప్యూర్ క్రియేటివిటీ. హ్మ్. సో, మేము ఇంత కష్టపడి చేసిన తర్వాత, ఫైనల్ రికార్డింగ్ చేయకముందు కూడా ఒక ట్రాక్ సింగర్స్ వచ్చి పాడతారు. హ్మ్. పాపం వాళ్ళకి అసలు క్రెడిట్ ఇవ్వాలి. ట్రాక్ హ్మ్. సింగర్స్‌కి కూడా. వాళ్ళు చాలా కష్టపడి సాంగ్ చేస్తారు. పాడతారు. హ్మ్. వాళ్ళొచ్చి సాంగ్ ట్రావెల్ అవుతారు, పాడతారు. ఫైనల్‌గా మేము అప్పుడప్పుడు ఏమవుతదంటే, ఇంకొంచెం పెద్ద సింగర్స్ లేకపోతే డిఫరెంట్ కల్చర్ లైక్ కార్తిక్ గారు గాని, సిద్ శ్రీరామ్ గారు గాని, హ్మ్. సో, ఇట్లా ఎళ్ళడం జరుగుతది. ఎళ్ళినప్పుడు వాళ్ళతో పాడిస్తాం. హ్మ్. వాళ్ళు పాడడం అనేది స్టూడియోకొస్తారు. హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో పాడి ఎళ్ళిపోతారు. హ్మ్. ఇంత ప్రాసెస్ ఈ ట్రావెల్ ఉండదు. హ్మ్. కానీ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ 'సిద్ శ్రీరామ్' సాంగ్ అనుకుంటారు. కరెక్ట్. నేను పేరు మెన్షన్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. యాహ్! సో, కాదండి. తను డెఫినెట్‌లీ కరెంట్ ఈస్ ఉన్న ఎ టెరిఫిక్ సింగర్. కరెంట్ ఉన్న సినారియోలో 'సిద్ శ్రీరామ్' సాంగ్ ఆ పేరే వినిపిస్తది అంతెందుకండి. మోస్ట్‌లీ. హ్మ్. నేను ఒక 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అని ఒక సినిమా చేశా. హ్మ్. హ్మ్. దానికి ఇంతే కష్టపడే ప్రాసెస్ అంతా. ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు మళ్ళా హ్మ్. చెప్పాలంటే బోర్ హ్మ్. కొట్టేస్తది. హ్మ్. సో, ఇంత కష్టపడి ఒక క్రియేటివ్ కంపోజర్ చేస్తాడు. ఒక క్రియేటివ్‌గా లిరిసిస్ట్ రాస్తారు. హ్మ్. అండ్ వెన్ ఐ కాల్డ్ కార్తిక్ గారు, హ్మ్. అండ్ మన కార్తిక్ సింగర్ హ్మ్. ఉన్నారు కదా! హి వాస్ లైక్ హ్యాపీ టు సింగ్ దట్ సాంగ్. హ్మ్. సో, ఎళ్ళాము ఒక 1, 2 అవర్స్‌లో తను పాడేసాడు. అండ్ హి ఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. హి సెడ్, "రాబిన్ విల్ షేర్ ద సాంగ్. హ్మ్. చాలా బాగా వచ్చింది సాంగ్" అని. హి ఈస్ హ్యాపీ. సో, హ్మ్. యాస్ ఎ సింగర్‌గా హి ఈస్ హ్యాపీ. వి ఆర్ ఆల్ హ్యాపీ. కానీ యూట్యూబ్‌లో పెట్టినప్పుడు ఆహ్, వీళ్ళు ఎలా పెట్టారంటే, కార్తిక్ సాంగ్ అని పెట్టి కార్తిక్‌ది పెద్ద ఫోటో పెట్టారు. హ్మ్. దట్స్ రాంగ్. హ్మ్. The song is not only Karthik's or a singer's song. హ్మ్. That's a music director song. That's a lyricist song. Musicians, mixing, mastering. హ్మ్. ఒక మిక్స్ మాస్టర్ ఎంతైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని సాంగ్ చేస్తాడో, హ్మ్. అదే రెస్పాన్సిబిలిటీ సింగర్ కూడా తీసుకున్నాడు. అందరు ఈక్వల్. హ్మ్. బట్ హూ ఇస్ బిగ్గర్ అంటే కంపోజర్ అండ్ సాంగ్ రైటర్. బట్ యాజ్ అ లీడర్స్, యాజ్ అ ఓనర్స్ ఆఫ్ ద సాంగ్, యాజ్ అ బాస్ ఆఫ్ ద సాంగ్, హ్మ్. వాట్ వి డూ, అందరిని కల్పించుకొని ఉంటాం. ఇట్స్ ఆర్ సాంగ్ అంటాం. హ్మ్. బట్ ద రాయల్టీ ఎవరికొస్తది? మాకొస్తది రాయల్టీ. కరెక్ట్. బట్ ఇన్ జనరల్ వి సే అది మన సాంగ్. ఎందుకంటే హ్మ్. సింగర్ ఓన్ చేసుకొని తను పాడతాడు. అండ్ మ్యూజిషియన్స్ ఓన్ చేసుకొని పాడతారు కాబట్టి వి ఆల్వేస్ గివ్ ద క్రెడిట్. హ్మ్. దట్స్ ద రెస్పెక్ట్ దట్ వి గివ్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ a singer can think this is my own song. హ్మ్. It will never become their own song. అండ్ ఒక పాట హిట్ అయింది అంటే నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ అ సింగర్. హ్మ్. Singer is rendering their voice. The composer behind the composer, హ్మ్. behind the lyricist, behind a marketing team. సో ఇదంతా ఉండడం వలన సాంగ్ హిట్ అవుతుంది. హ్మ్. నాట్ ఓన్లీ అ సింగర్స్ వాయిస్. సో ఇది ఏమవుతుందంటే నార్మల్ జనాలకు తెలియదు. హ్మ్. ఒక సింగర్ వచ్చి పాడుతుంటే ఓహో అంత వీలే చేసిండ్రేమో అనుకుంటారు. హ్మ్. సో ఆ జనాలకి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, దయచేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ని కానీ సాంగ్ రైటర్స్ని కూడా గుర్తించండి అని హ్మ్. ఐ రిక్వెస్ట్ దెమ్. నైస్. బట్ ఈ
అదే సందర్భం వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. హ్మ్. సో బేసికల్లీ మనకి ఇళయరాజా గారు ఆయన ట్రాక్స్ ఎవరైనా వాడుకుంటుంటే కాపీరైట్ ఇష్యూ వేస్తున్నారు. హ్మ్. వేసినప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టో హైకోర్టో ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆ సాంగ్ నీకు కూడా చెందదు, అది టీ సిరీస్ వాళ్ళదైతే టీ సిరీస్ వాళ్ళది, లేదంటే ఆదిత్య మ్యూజిక్ అయితే వాళ్ళకి చెందుతుంది అని చెప్పి రివర్స్లో ఒక పిటిషన్ జడ్జిమెంట్ అలా వచ్చిందనమాట. సో ఇక నుంచి ఇళయరాజా గారు కేసు వేయడానికి కుదరదు, బికాజ్ ఆ సాంగ్కి ఓనర్ మీరు కాదు అని చెప్పి. దీని గురించి మీరు ఏమంటారు? బికాజ్ నిజంగా ఒక సాంగ్ అనేది ఏదైనా మ్యూజిక్ అనేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ చైల్డ్, కరెక్ట్. బట్ నిజంగా క్రెడిట్స్ దాని ఓనర్షిప్ అంతా వేరే వాళ్ళకి ఉంటుంది. నో దిస్ ఈజ్ వెరీ ట్రిక్కీ అండి. ఇళయరాజా సార్ పాటలు ఎందుకు చేశాడు? జనాల కోసమే కదా. అవును అవును. సినిమాలు ఎందుకు వచ్చి జనాల కోసమే కదా. ఇప్పుడు జనాలకి ఎట్లా పోట్రే అవుతుందంటే, ఆహా మేము ఇళయరాజా గారి పాటలు పాడుకోకూడదా, పాడుకుంటే తను మా మీద కేసేస్తాడా, ఇదెక్కడ అన్యాయము అన్న ఫీలింగ్. అది 100% కరెక్ట్. కరెక్ట్ అలాగే ఉంది. అది ప్రొజెక్షన్ చాలా రాంగ్ వెళ్తుంది. ఈజ్ ఫైటింగ్ ఫర్ రాయల్టీ, ఈజ్ నాట్ ఫైటింగ్ నువ్వు పాడొద్దు అని కాదు. పర్మిషన్ అడగమని. పర్మిషన్ ఇప్పుడు నేను పాడుకున్నా ఇక్కడ, లేకపోతే మా ఇంట్లో నేను పాడుకున్నా, దానికి నేను ఇళయరాజా గారి పర్మిషన్ ఎందుకు? సో పర్మిషన్ అనేది ఎక్కడ వస్తుందంటే, వెన్ యు ఆర్ యూజింగ్ ఈజ్ వర్క్ ఫర్ అ రెవెన్యూ, డబ్బులో ఎప్పుడైతే మనీ మానిటైజ్ అనేది వస్తుందో అక్కడ ఈజ్ ఆస్కింగ్. కానీ పొట్రే ఎట్లా చేస్తున్నారు అంటే, అసలు ఇళయరాజా పాటలు పాడితే కేసు వేసేస్తున్నారు అనేది. అది అబ్సల్యూట్లీ రాంగ్. హీ వాంట్స్ ఎవ్రీబడి టు సింగ్ అండ్ ఎంజాయ్. ఒక బ్యాండ్ ఉందండి, బ్యాండ్ వెళ్ళి స్టేజ్ మీద ఇళయరాజా సార్ పాటలు పాడుతున్నారు కదా. ఆ బ్యాండ్ ఎక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్ళి బ్యాండ్ పాడుతున్నారు. ఆ డబ్బులు ఆ పబ్బోళ్ళు ఇస్తారు. ఆ పబ్బోళ్ళు ఆ పాటలు వాడుకొని జనాలను పిలుచుకొని టికెట్లు కొనిపించుకొని ఇవన్నీ చేస్తున్నారు. సో యూఆర్ ఎర్నింగ్ మనీ అవుట్ ఆఫ్ ద నేమ్ కదా. సో తన క్రెడిట్ తోటి యూఆర్ ఎర్నింగ్ మనీ. సో వెన్ యూఆర్ ఎర్నింగ్ మనీ లైక్ దాట్, అండ్ చాలామంది సింగర్స్ వెళ్ళి వరల్డ్ స్టేజ్ షోస్ ఇస్తున్నారు. మొత్తం కష్టపడ్డది ఇళయరాజా సార్ అండ్ హిజ్ మ్యూజిషియన్స్ అండ్ సాంగ్ రైటర్. వాళ్ళ క్రెడిట్ కూడా ఇయ్యారు స్టేజ్ మీద సింగర్స్. సో వెన్ దే ఆర్ లైక్ దాట్, హీ హాజ్ అబ్సల్యూట్లీ 100% రైట్స్ టు గో అండ్ సూ దెమ్. సో తను ఏదైతే చేస్తున్నాడో 100% కరెక్ట్ చేస్తున్నాడు తను, అండ్ ఐ విల్ స్టాండ్ విత్ హిమ్. ఇప్పుడు మీరు నేను పాడుకుంటే తనకి ప్రాబ్లం లేదండి. మనం పాడింది అది మానిటైజ్ చేయాలనుకుంటేనే అక్కడనే తను రాయల్టీ అడుగుతున్నాడు. కరెక్ట్. ఇక్కడ ఇది ప్రాబ్లం. సో 100% నేను ఇళయరాజా సార్కి నేను సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. ద సెకండ్ పాయింట్, కోర్టు థింగ్ ఏంటంటే, ఆడియో కంపెనీకి మేము ఏమి ఇవ్వగలుగుతాం అంటే రైట్స్ ఇవ్వగలుగుతాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మా దగ్గరనే ఉంటుంది, రాయల్టీ మా దగ్గరనే ఉంటుంది. అది ఎవరు తీసుకోలేరు సచ్చేంత వరకు. ఓకే, మాకు రిలీజ్ అయిన సాంగ్స్కి మాకు వస్తూనే ఉంటుంది పర్సంటేజ్. దాట్ నోబడీ కెన్ టేక్, ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ అవి. లాస్ట్ టైం చాలా మిస్యూజ్ చేశారు అని చెప్పి కోర్ట్ ఆర్డర్స్ అవి. కోర్ట్ ఆర్డర్స్ నీకు అట్లా వచ్చినప్పుడు, ఎందుకంటే కోర్ట్ నోస్ యు ఆర్ ద క్రియేటివ్ పర్సన్. ఎ కంపోజర్ ఈజ్ అ క్రియేటివ్ పర్సన్ అండ్ ద లిరిసిస్ట్ ఈజ్ అ క్రియేటివ్ పర్సన్, నాట్ ద సింగర్. Singer is rendering their voice for the creativity that the composer and the lyricist is using. So ఈ విషయంలో I definitely support the Ilayaraja sir only. I know he's a state, but he has to be state. కరెక్ట్. నైస్. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరూ నిజంగా ఇళయరాజా గారి మీద అభిప్రాయం ఇలాగే ఉంది. కమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిజమే అనుకుంటున్నారు. అంటే ఆయన మీద ఒక రెస్పెక్ట్ ఉన్నా, ఆయన వర్క్స్ చూసి రెస్పెక్ట్ ఉన్నా కూడా నిజమే కదా, ఎందుకు వేస్తున్నారు కోర్టులో కేసు అనేది క్లారిటీ లేదు. ఈరోజు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కొంచెం క్లారిటీ ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను.